కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి పాదుకలకు 101వ జపయజ్ఞ పారణ కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఆవు వెన్నపూసను నైవేద్యంగా సమర్పించారు. భోగి గణపతి పీఠానికి చిన్ని బాలకృష్ణుల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. పీఠానికి వచ్చిన చిన్నారులకు దూసలపూడి రమణరాజు స్వీట్స్ ప్రసాదం పంపిణీ చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు పిండి దీపాలను వెలిగించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీవారి పాదుకలకు 108 వారాల పాటు జరిగే జపయజ్ఞ పారాయణ కార్యక్రమంలో అక్టోబర్ 5వ తేదీతో ముగుస్తుందని, అనంతరం తిరుమల తిరుపతి బస్ యాత్ర, మహా అన్నప్రసాద వితరణతో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. సమస్తంగా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలనేటువంటిది సృష్టి యొక్క సంకల్పం. ఆ విధంగా ఈ కార్యాచరణ భాగంగా భోగి గణపతికి కాంస కవచ యజ్ఞధారణ జరిగిన సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ అక్టోబర్ 4తో పూర్తవుతున్నాయి. కాబట్టి తిరుమల తిరుపతికి బస్ యాత్ర చేసుకుని కోల సంబరము, అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం, అన్న సమారాధన జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు 43 వార్షికంగా జరుగుతాయి. గణపతి నవరాత్రులు గణపతి ఆరాధకులు గంధోరంగ వస్త్రాలతో నవరాత్రి దీక్షలు చేస్తారు. ఆ విధంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఈ యొక్క సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనవచ్చు. మరో 7 వారాల పాటు ఈ జపయజ్ఞ పారాయణలు 6:30లోగా జరుగుతాయి. ఆ విధంగా ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ శ్రీవారి పాదాల వద్ద ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోవచ్చు.